హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మహేంద్ర భద్రతో, భద్ర నేను చెప్పేది విను. ఆయన వసుధార కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో ఉంది కాబట్టి తను ఇక్కడికి రాలేకపోతుంది. తను త్వరలోనే వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు తనకి సెక్యూరిటీగా ఉండొచ్చు అని చెప్తారు మహేంద్ర. సార్, ఈలోపే మేడంకి ఏదైనా జరిగితే? ఇప్పుడు మీరు ఒకవైపు నుండే ఆలోచిస్తున్నారు, ఇంకోవైపు మేడంకి అక్కడ ఏదైనా జరగచ్చు కదా. మీకు తెలుసు కదా, అప్పుడు రౌడీలు అటాక్ చేశారు. తర్వాత అనుపమ మేడంపై కూడా ఎత్తుకు వెళ్ళాలని చూశారు. అలాంటిదే మేడంకి జరిగితే? మేడం అక్కడ ఒంటరిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ సార్ తనని తాను ఎలా రక్షించుకోగలరు? కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే నేను వసుధార మేడం దగ్గరికి వెళ్తాను, లేకపోతే వాళ్ళిద్దరినే ఇక్కడికి తీసుకువస్తాను అని అంటాడు భద్ర. భద్ర, నీకు అక్కడ పరిస్థితి తెలీదు అని అంటుంది అనుపమ. మేడం, పరిస్థితి ఎలా ఉన్నా ఒక్కసారి పని అప్పచెప్తే ఎవరినైనా భద్రంగా చూసుకోవడం నా అలవాటు. మీరు ఎలాగో అది చేయలేరు కాబట్టి నేను వెళ్ళిపోతాను సార్ అని అంటాడు భద్ర. ఆగు భద్ర అని అంటారు మహేంద్ర. వెంటనే ఎస్ అని మనసులో అనుకుంటూ చెప్పండి సార్ అని అంటాడు భద్ర. సరే, నువ్వు వసుధారాకి కాపలాగా ఉండాలి అనుకుంటున్నావు అంతే కదా? కాపలాగా ఉండు, పర్లేదు. కానీ వసుధారాకి ఈ విషయం తెలియకూడదు అని అంటారు మహేంద్ర. తప్పకుండా సార్, తప్పకుండా తెలీదు. కానీ వసుధారా మేడంని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటాడు భద్ర. భద్ర శైలేంద్రకి కాల్ చేస్తారు. హలో రే, చెప్పు అని అంటాడు శైలేంద్ర. సార్, రేపే నేను ఆ వసుధారా దగ్గరికి బయలుదేరుతున్నాను అని అంటారు. అయితే అయితే నన్ను ఏం చేయమంటావురా అని అడుగుతాడు శైలేంద్ర. ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను వసుధారా దగ్గరికి వెళ్తున్నాను. వసుధారాని ఎవ్వరూ లేని టైం చూసుకొని వేసేస్తాను అని అంటాడు భద్ర. ఎస్, వాళ్ళకి నువ్వే కరెక్ట్రా. నిజంగా ఇన్నాళ్ళు నేను రౌడీలను పెట్టాను కానీ వాళ్ళతో పని అవ్వట్లేదు. కనీసం నువ్వైనా పని చేయి. వీలు దొరికితే వసుధారాని వేసేయి, రిషి కనబడితే వాణ్ణి కూడా వేసేయి అని అంటాడు శైలేంద్ర. తప్పకుండా సార్ అని కాల్ కట్ చేస్తాడు భద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార రిషికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది. వసుధార, ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాం? ఇప్పుడు నాకు కాస్త పర్లేదు, ఆరోగ్యం బాగానే ఉంది. మన ఇంటికి వెళ్దాం అని అంటారు రిషి. సార్, మీరు అనుకుంటున్నట్టు మీ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాలేదు సార్. మీకు ఇంకాస్త రెస్ట్ అవసరం. అయినా ఇప్పుడు మా ఇంట్లో ఏమైంది సార్ అని అడుగుతుంది వసుధార. అంటే మావయ్య గారికి ఇబ్బందిగా ఉంటుందేమో కదా వసుధార అని అంటాడు రిషి. లేదు సార్, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అయినా మీరు కంగారు పడద్దు, మనకి అంతా మంచి జరుగుతుంది సార్ అని చెప్తుంది వసుధార. ఇంకా చక్రపాణి అప్పుడే అమ్మా వసమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వసుధార బయటికి వస్తుంది. ఏంటి నాన్న అని అడుగుతుంది. నేను కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్తున్నానమ్మా, జాగ్రత్తగా ఉండు. తలుపు ఎవరు కొట్టినా తీయద్దు, సరేనా అని అంటారు చక్రపాణి. సరే నాన్న అని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వసుధార. అలా ఇంకా చక్రపాణి వెళ్తూ ఉంటారు. అప్పుడే భద్ర చక్రపాణిని గమనిస్తూ ఉంటారు. ఈయన బయటికి వెళ్ళిపోయాడా? అయితే నా పని ఈజీగా అయిపోతుంది అని భద్ర అలా ఇంకా కారులో ఫాలో అవుతూ ఉంటాడనమాట. వసుధార వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా అలా దొంగతనంగా వసుధార వైపు ఇంకా చూస్తూ ఉంటాడనమాట భద్ర. సార్, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి సార్ అని వసుధార రిషికి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్ర. అంటే రిషి ఇక్కడే ఉన్నాడా? మరి శైలేంద్ర సార్కి ఆ రౌడీలు ఎందుకని అబద్ధం చెప్పారు అని మనసులో అనుకుంటాడు భద్ర. ఇంకా అలా వసుధార అయితే రిషికి ట్యాబ్లెట్ ఇవ్వడం అదంతా వీడియో తీస్తూ ఉంటాడనమాట భద్ర. వెంటనే శైలేంద్రకి కాల్ చేస్తాడు. హలో సార్, నేను భద్రాని అని అంటాడు. చెప్పు అని అంటాడు శైలేంద్ర. నేను వసుధార వాళ్ళ ఇంటికి వచ్చాను సార్. వసుధార ఇక్కడే ఉంది, వసుధారతో పాటు రిషి కూడా ఉన్నాడు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శైలేంద్ర. వాట్, రిషి అక్కడే ఉన్నాడా అని అడుగుతారు. అవును సార్ అని అంటాడు భద్ర. మరి నిన్న ఆ వెధవలు నాకు అబద్ధం చెప్పారు. రేయ్, నువ్వు ఇంకా లేట్ చేయొద్దు, వాళ్ళిద్దరిని వేసేయ్ అని అంటాడు శైలేంద్ర. సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అని కాల్ కట్ చేస్తాడనమాట భద్ర. ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చక్రపాణి ఉంటాడు. చక్రపాణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు భద్ర. సార్ మీరు అని అంటాడు. భద్రాని ఒక్కటి చెంపపై కొడతాడనమాట చక్రపాణి. ఏయ్, ఆ రోజు మా వసమ్మ నిన్ను ఇక్కడికి రావద్దంది కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతారు చక్రపాణి. సార్, ఒకసారి నా మాట వినండి అని అంటారు. లేదు,
నువ్వు ఇలా చెప్తే వినట్లేదు. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఎవరితోనో వీళ్ళని చంపేస్తానని చెప్పావు. రేయ్ నిన్ను ఇలా కాదురా అని చెప్పి ఇంకా చక్రపాణి అయితే కాలర్ పట్టుకొని అలా ఇంకా భద్రని లోపలికి తీసుకెళ్తారు. సార్ నేను చెప్పేది వినండి అని అంటారు. వసమ్మా వసమ్మా అని పిలుస్తారు. వసుధార బయటి నుండి లోపలికి వస్తుందన్నమాట. ఇంకా వసుధార చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హేయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. మేడం ఒకసారి నేను చెప్పేది వినండి మేడం అని అంటారు. వసమ్మా వీడు నువ్వు అల్లుడు గారు ఉన్న ఫోటోలు తీశాడు. ఎవరికో పంపించి వాళ్ళని చంపాకే ఫోన్ చేస్తానన్నాడు వసమ్మ అని అంటారు. ఇంకా వెంటనే వసుధార షాక్ అయిపోతుంది. వసుధార అంటే నువ్వు శైలేంద్ర మనిషివా అని అడుగుతుంది. ఇంకా భద్రకి ఏం చెప్పాలో అర్థం కాదు. అవును మేడం నేను శైలేంద్రకే కాల్ చేశాను అని అంటాడు భద్ర. ఇంకా వసుధార చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఎందుకు ఇలా చేశావు చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. కావాలనే వసుధార ఆ అరుపులన్నీ రిషికి వినపడతాయి. వసుధారా వసుధారా అని పిలుస్తాడు. నాన్న వీడిని పట్టుకో నాన్న అని చెప్పి ఇంకెక్కడికి వెళ్లకుండా ఆపి వసుధార లోపలికి వెళ్తుంది. ఏమైంది వసుధారా ఎవరిని చూసి అంతలా అరుస్తున్నావు అని అడుగుతాడు రిషి. సార్ మీకు తెలియదు సార్, ఈ మధ్య మన కుటుంబంలోకి ఒక విషపాము అడుగుపెట్టింది. మన తిండే తింటూ మన దగ్గర పని చేస్తున్నట్టు నటిస్తూ ఆ రౌడీలకు హెల్ప్ చేస్తున్నాడు వీడు అని అంటుంది వసుధారా. వసుధారా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేను ఒకసారి అతన్ని చూడాలి అని అంటాడు రిషి. ఇంకా వెంటనే వసుధార భద్ర కాలర్ పట్టుకొని రిషి ముందుకి తీసుకువస్తుంది భద్రని. ఇంకా భద్రని చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భద్ర కూడా అలా ఇంకా రిషి వైపు చూస్తూ ఉంటారు. సార్ వీడే సార్ వీడే మిమ్మల్ని నన్ను చంపాలనుకుంటుంది వీడే అని చెప్తుంది వసుధార. ఇంకా వసుధార వైపు చూస్తూ ఉంటాడు రిషి. వసుధార నీకొక నిజం చెప్పాలి అని అంటాడు రిషి. ఏంటి సార్ అది అని అడుగుతుంది వసుధార. భద్ర నాకు ముందే తెలుసు అని అంటాడు రిషి. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఏంటి మీకు ముందే తెలుసా? అసలు ఎలా సార్ అని అంటుంది వసుధార. వసుధార భద్ర ఎవరో కాదు మన మనిషే అని అంటారు రిషి. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడే అతను కాల్ చేసి వాళ్ళకి మిమ్మల్ని చంపుతానని చెప్పాడు అని అంటుంది వసుధార. నేనే అలా చెప్పమన్నాను వసుధార. అసలు ఏం జరిగిందంటే అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు రిషి కిడ్నాప్ అయ్యే రోజు. అప్పుడే ఏం జరుగుతుందంటే ఇంకా రిషి హాస్పిటల్లోకి రావాలి అని అనుకుంటాడు కదా. పక్కన ఓల్డ్ బిల్డింగ్లోనే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అక్కడ దొరకదు అని చెప్పి ఇంకొంతమంది చెప్పేసరికి మెసేజ్ వచ్చేసరికి రిషి ఆ ఓల్డ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే దారి మధ్యలో భద్ర అయితే కనిపిస్తాడనమాట రిషికి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు భద్ర. నువ్వు దివ్య వాళ్ళ బ్రదర్ భద్రవి కదా అని అంటారు. అవును సార్, మీ వల్లే మా చెల్లి చాలా బాగా చదువుకుంటుంది. మీ మిషన్ ఎడ్యుకేషన్ వల్లే మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది సార్. తను చదువుతోంది, మంచి జాబ్ చేస్తుంది, ఇప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటుంది పిన్ని బాబాయ్ని అని చెప్పి భద్ర చెప్తాడు. ఓ గుడ్, అయితే మీ చెల్లి దివ్య ఇప్పటికీ బాగా చదువుతుంది అండ్ జాబ్ చేస్తుందన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారనమాట. ఇంకా భద్రతో రిషి, సార్ మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు. మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు వెంటనే నాకు ఫోన్ చేయాలి సార్. ఎందుకంటే ఈ భద్ర మాటిస్తే ఎప్పటికైనా నేను నెరవేర్చే తీరుతాను అని అంటాడు భద్ర. అంటే ఇప్పుడు ఎలాంటిది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. సార్ పోనీ నా నంబర్ తీసుకోండి, ఇదే నా నంబర్. మీరు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ఒక్క కాల్ చేయండి, మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేసి పెడతాను అని ఇంకా భద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రిషి కూడా కారులో బయలుదేరుతాడు. అలా ఇంకా రిషిని ఆ రౌడీలు కిడ్నాప్ చేయాలనుకున్నప్పుడు ఫోన్ అనేది ఇంకా కింద పడిపోతుంది. అదే టైంకి అనుకోకుండా లాస్ట్ నెంబర్ భద్రతే ఉండడంతో భద్రకి కాల్ వెళ్ళిపోతుంది. భద్ర ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో రిషి సార్ అని అంటారు. రే ఎవర్రా మీరంతా అని చెప్పి రిషి ఆ రౌడీలను అడిగేసరికి ఇంకా రౌడీలు రిషిని కొట్టడం, రిషిని కిడ్నాప్ చేయడం ఇదంతా వినపడుతుంది భద్రకి. రిషి సార్ అని చెప్పి ఇంక ఫోన్లో అంటున్నా సరే వెంటనే రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అసలు రిషి సార్ని ఎవరు కిడ్నాప్ చేసుంటారు, రిషి సార్కి ఎందుకు ఇలాంటిది జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట భద్ర. అదే టైంకి ఇంకా రోజులు గడిచిపోతాయి. రోజు రిషికి ఫోన్ చేస్తున్నా సరే రిషి ఫోన్ అయితే కలవదు. ఇంకా అలా ఒకరోజు తనని వెతుక్కుంటూ ఒక అతను వచ్చి మంచి బేరం దొరికింది అని చెప్పేసరికి శైలేంద్ర కనిపిస్తాడు. శైలేంద్ర
ఒకరిని చంపాలి అని చెప్తాడు. ఎవరు అని చెప్పేసరికి రిషి ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట భద్ర. అయితే వీడేనన్నమాట రిషిని కిడ్నాప్ చేసింది, రివర్స్ డ్రామాని ప్లే చేయాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి అలా ఎవరు నేరస్తులో తెలుసుకోవడానికి శైలేంద్ర దగ్గర ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు భద్ర. ఇదంతా తెలుసుకున్న వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మేడం, మీ బాధ నాకు అర్థమైంది. సార్, నాకు పని అప్పచెప్పింది ఎవరో మీకు తెలుసుకునే అవకాశం ఉంది. నేను మీకు ఇప్పుడే చెప్పగలను. కానీ దానికంటే ముందు మీరు పూర్తిగా కోలుకోవాలి. ఎందుకంటే అది తెలిసాక మీ మనసు తట్టుకుంటుందో తట్టుకోలేదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి ముందు మీరు ఆరోగ్యం పూర్తిగా సహకరించిన తర్వాతే మీరు ఈ నిజాన్ని తెలుసుకోవాలి సార్ అని అంటారు భద్ర. భద్ర, అంటే నీకు మా అమ్మని చంపింది ఎవరో తెలిసిందా అని అడుగుతాడు రిషి. సార్, అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను, మీరు నిద్రపోండి అని ఇంకా బయటికి వచ్చేస్తారు భద్ర, వసుధార, చక్రపాణి. మేడం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ శైలేంద్ర మీపై ఎన్నో రకాల అటాక్లు చేయించాలి అనుకుంటున్నాడు. కాబట్టి మనం ఒక రివర్స్ డ్రామా ప్లే చేయాలి. ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేస్తున్నాను అని ఇంకా ఒక ప్లాన్ని శైలేంద్ర అయితే చెప్తాడు వసుధారాకి. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం భద్ర అని అంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా కొన్ని గంటల తర్వాత శైలేంద్రకి ఒక కాల్ వస్తుంది. హలో భద్ర, వేసేసావా? వాళ్ళు వేసావా అని అంటారు. సార్, నేను కేవలం వసుధారాని మాత్రమే వేసేశాను. రిషిని వేయడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే అతనికి తెలియకుండా చంపాలి. మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి అని అంటాడు భద్ర. రే, నువ్వు చెప్తుంది నిజమా? వసుధారాని వేసేసావా అని అంటాడు. అవును సార్, వసుధారాని వేసేశాను. కావాలంటే మీకు ఫోటో పెడతాను అని వసుధార చనిపోయినట్లు ఫోటో పెడతాడనమాట భద్ర. ఇప్పుడే బయలుదేరుతున్నాను అని హ్యాపీగా ఇంకా శైలేంద్ర అయితే కారులో బయలుదేరుతాడు. ఒక డెన్లో వసుధార అండ్ భద్ర ఇద్దరు ఇంకా శైలేంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెంటనే శైలేంద్ర వస్తాడు. రే, ఎక్కడా వసుధార శవం ఎక్కడా అని అడుగుతాడు. సార్, ఇదిగోండి సార్ అని చూపిస్తారు. ఎస్ ఎస్, ఇన్నాళ్ళు ఎంతో పొగరుగా రిషి అండ చూసుకొని రెచ్చిపోయింది. రిషి వెళ్ళాక కూడా తన పొగరు తగ్గలేదు. ఇప్పుడు ఎండి సీట్ నాదే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. అప్పుడే కరెక్ట్గా భద్ర ఒక రాడ్ తీసుకుని వెనకాల నుంచి శైలేంద్ర తలపై గట్టిగా కొడతాడు. శైలేంద్ర కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా శైలేంద్రని కళ్ళు తెరిచేసరికి కిడ్నాప్ చేస్తారు వసుధార అండ్ భద్ర. రేయ్, ఏం చేస్తున్నావురా వసుధారా అని వసుధారాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. వసుధారానే ఏంటి, నన్ను చంపేద్దామని చాలా ప్లాన్లు వేసావు కదా, కానీ ఇప్పుడు రిషి సార్ చేతిలో నువ్వు చావబోతున్నావు అని అంటుంది వసుధార. ఇంకా వెంటనే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర. ఏంటి, నేను నిన్ను మోసం చేశాను అనుకుంటున్నావా? నువ్వే మమ్మల్ని మోసం చేశావు. రిషి సార్ లాంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ అందరూ తోడుగా అండగానే ఉంటారు. నీలాంటి దుర్మార్గుణ్ణి ఎప్పుడో చంపేయాలి అని అంటాడు భద్ర. రేయ్, నా డబ్బు తింటూ నాకే మోసం చేస్తావా అని అంటాడు శైలేంద్ర. ఇది మోసం కాదు, ధర్మం. నేను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాను. నీలా ఎప్పుడు పదవులకు డబ్బులకు మేము ఆశించలేదు అని భద్ర ఇంకా శైలేంద్రతో అంటారు. చూడు, రిషి సార్ కోలుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు ఫోన్ చేస్తే గానీ రౌడీలు రాలేరు. వాళ్ళకి నీతో అవసరం లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి రిషి సార్ కోలుకునేంత వరకు నువ్వు ఇక్కడే చావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. భద్ర ఇంకా కాపలాగా శైలేంద్ర దగ్గర ఉంటాడు. ఇది ఇలా ఉండగా రిషి ఇంకా అప్పుడే వసుధార బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. రిషికి తన టేబుల్ పైన లెటర్స్ కనబడతాయి. ఇంకా పాండ్యనిచ్చిన లెటర్స్ చదవచ్చులే అని చెప్పి అలా ఒక్కొక్క లెటర్ చదవడం స్టార్ట్ చేస్తాడనమాట రిషి. లాస్ట్కి జగతి మేడం లెటర్ వస్తుంది. ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు. ఇది అమ్మ రాసిన లెటర్ అని వెంటనే అది ఓపెన్ చేసి చదువుతాడనమాట రిషి. అందులో శైలేంద్ర చేసిన కుట్రలు, శైలేంద్ర ఎంత ఘోరంగా ఇంకా జగతి మేడంని టార్చర్ పెట్టాడు, ఎండి సీట్ కోసం ఎన్నో అభియోగాలు మోపాడు, ఇవన్నీ నిజాలు తెలుసుకొని రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. రిషి ఒక్కసారిగా ఇంకా స్టన్ అయ్యి తనకి శైలేంద్ర చేసిన అన్ని పనులని గుర్తు చేసుకుంటూ ఉంటాడు రిషి. అంటే అన్నయ్య ఇలా చేశాడా అని ఇంకా చాలా కోపంగా శైలేంద్రని తలుచుకుంటూ ఇంకా చాలా రగిలిపోతూ ఉంటాడు రిషి. వసుధార అప్పుడే ఇంటికి రీచ్ అవుతుంది. వసుధారా, నాకు అంతా తెలిసిపోయింది. ఈ లెటర్ చూడు. రిషి
శైలేంద్ర ఇదంతా చేస్తున్నాడు అని రిషి బాధపడుతూ ఉంటాడు. రిషి నిజం తెలుసుకున్నందుకు వసుధార కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసుధార, నేను వెంటనే వెళ్ళి తన్ని నా చేతులతో చంపాలి అని అంటాడు రిషి. సార్ వద్దు సార్ వద్దు, మీ ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు, మీరు ముందు కోలుకోవాలి సార్. అయినా ఆ శైలేంద్రకి ఎలా తగిన బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని వసుధార ఇంకా అలా రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.